పెళ్ళి అనేది ఒక పవిత్ర బంధం. ఈ పవిత్ర బంధంలో రెండు వేర్వేరు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, రెండు భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళు, రెండు భిన్న భావనలు ఉన్నటువంటి వాళ్ళు కలిసి సహజీవనం చేయటం, వీళ్ళు ఇంకొక జీవితాన్ని నిర్మించుకోవడమే పెళ్ళి యొక్క పరమార్థం. దీంట్లో తేడాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భిన్న భావాలు ఉంటాయి. సర్దుకుని సాగటం అన్నటువంటి దానివల్లనే ఇన్ని తరాలు నడిచినాయి. కానీ వేగంగా పెళ్ళి, వేగంగా విడాకులు అన్నటువంటి కాన్సెప్ట్ పెరిగిపోతూ చివరికి కమర్షియల్గా పెళ్ళిని సంపాదనకు ఒక మార్గంగా పెళ్లి చేసుకోవడం, అవతల అబ్బాయి మీదన ఏదో ఒక పాయింట్ని రైట్ చేయడం, మహిళలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులు 498 కానీ గృహహింస కానీ ఎందుకు ఇచ్చారు? గత్యంతరం లేని పరిస్థితులలో కేసు పెట్టమని. కానీ చిన్న చిన్న వాటికి ఇష్యూస్ క్రియేట్ చేసుకుని, గొడవలు క్రియేట్ చేసుకుని ఆధిపత్యపు చలాయింపు కోసం అని చెప్పేసి విడాకుల గొడవలు ఎక్కువ నడుస్తున్నాయి. అందులో భాగంగా ఆస్తులు కోరుకుంటున్నాడు. ఇప్పుడు అట్లాంటి కేసు ఈ మధ్యన అది కోర్టులో చెప్పినాయి కదా, సుప్రీంకోర్టులో మనం చెప్పడం కాదు. తాజాగా ఒక కేసు నెల అయిందంట పెళ్ళయి, విడాకులు తీసుకున్నారు, ఇదే వేరువేరుగా ఉంటున్నారట. అతని నుంచి నాకు విడాకులు కావాలి, 40 లక్షల రూపాయల వర్ణం కావాలని అడిగిందట. ఏం చేయాలో అర్థం కాలేదు కోర్టుకి. అడిగింది జడ్జి గారు కూడా అదే అడిగారు అనమాట. వైఫ్ డిమాండ్స్ 40 lakh alimony ఆఫ్టర్ స్టేయింగ్ ఓన్లీ 1 month విత్ హస్బెండ్. ఏంటిది అన్నటువంటి ఇట్లాంటివి వినాల్సి వస్తుంది ఇప్పుడు.